మామూలుగా మనకు వర్కౌట్ అయితే నువ్వు తోపని, వర్కౌట్ అవ్వకపోతే పక్కోడి అభిప్రాయం అద్దెకి తీసుకునే రోజుల్లో నువ్వు రాయగలవు, నువ్వే రాయగలవు అని నా భుజం తట్టిన నా డైరెక్టర్ నాట్ ఓన్లీ అన్ ఎక్సలెంట్ క్రాఫ్ట్స్ మ్యాన్ బట్ ఆల్సో అ మ్యాన్ ఆఫ్ వాల్యూస్. అది అంటించిన మరకో కానీ విన్నాడు, అన్నీ విన్నాడు. అతని టీంని ఎన్నో మాటలన్నా విన్నాడు, పనే పరిష్కారం ఫీల్ అయ్యాడు. ఆ విన్న 100 విమర్శలకి వచ్చిన సుదర్శన చక్రమే ఈరోజు మిరాయి ఫలితం. ఆశయాలున్నా ఆదర్శాలున్నా దానికి అదునిచ్చే ఒక చెయ్యి కావాలి. అదే తేజ సజ్జా గారు, విశ్వప్రసాద్ గారు. తేజ సజ్జా గారు చిన్నోడు కాదు, చిరంజీవి అంత భవితం ఆయన. ఇలాంటి ఆశలు, ఆశయాలు, ఆదర్శాలు ఉన్నప్పటికీ దాన్ని ఆదరించే ప్రజానికం కావాలి. అది మీరు మనస్ఫూర్తిగా ఈ సినిమాని ఈరోజు హక్కును చేర్చుకున్నందుకు సవినయంగా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇందాక నుంచి నేను కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాండి. అండ్ బ్యూటిఫుల్ రీతిక, వెల్కమ్ వెల్కమ్. విభాగా మనందరికీ కనిపించారు. మనోజ్ గారు హాయ్. అమ్మో మామూలు పర్ఫార్మెన్స్, అది సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. యా, ఇప్పుడే లక్ష్మి అప్పుడప్పుడు మధ్యలో అలా నా నీడలా పనిచేస్తూ ఉంటుంది అనమాట, ఎమర్జెన్సీ. సో ఎస్, మీరందరూ వేచి చూస్తున్న యాక్టర్స్తో మాట్లాడిద్దాం. దానికంటే ముందు నేను ఆయన కలర్ ఫోటో అంటూ ఒక మంచి సినిమాని మనందరికీ ఇచ్చి నేషనల్ అవార్డుని కూడా చిత్రానికి వచ్చేలా చేసుకొని డైరెక్టర్గా మనల్ని పలకరించడమే కాకుండా డాకు మహారాజులో పవర్ఫుల్గా కూడా కనిపించారు. ఆయన యాక్టర్గా కూడా మారారు అండ్ ప్రొడ్యూసర్గా కూడా మారి ఆయన సక్సెస్ అందుకున్నారు. సందీప్ రాజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము.